కార్యకర్త అనే బిరుదు ఆయనకు ఉండడం వల్లే అనేక చిత్రహింసలు గత ప్రభుత్వంలో పడినప్పటికీ కూడా ఎత్తిన జెండాని ఎక్కడ కూడా వదలకుండా ముందుకు నడుస్తున్నటువంటి నిరంజన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అత్యున్నత సభావేదిక అయిన మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ పెద్దలకి, లక్షలాదిగా ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి నా తోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నమస్కారం. ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం గత ప్రభుత్వం ఏ స్థాయిలో అమలు పరిచింది అనేటటువంటి ఒక అంశం మీద మాట్లాడేటటువంటి అవకాశం వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎస్సీ ఎస్టీ సోదరుల భద్రత కోసం రూపొందించిన ఈ అట్రాసిటీ చట్టం స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత హేయంగా అమలు పరిచిండేటటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దళిత సమాజ భద్రత కోసం ఉపయోగించాల్సిన ఈ చట్టం కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నిర్బంధించడానికి, ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఉపయోగించిన ఘనత గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలకులకే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఎస్సీ అట్రాసిటీ చట్టంను అమలు పరిచిండేటటువంటి తీరును గనక గమనిస్తే దళిత సమాజం సైతం ఔరా అని ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో నాగమ్మ అనేటటువంటి ఒక దళిత మహిళ హత్య జరిగితే బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిండేటటువంటి గత తెలుగుదేశం పార్టీ దళిత నాయకత్వంపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రయోగించిండేటటువంటి సిగ్గుమాలిన పని ఆ గత ప్రభుత్వం చేసింది. దానికి బాధితులుగా, సాక్షులుగా మన హోంమంత్రి అనితా మేడం గారు, మన మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్న గారు కూడా ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిండేటటువంటి దళిత రైతులకు సైతం వాళ్ళ చేతులకు బేడీలు వేసి వాళ్ళపైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రయోగించిండేటటువంటి ఘనత గత వైసీపీ ప్రభుత్వానికే చెందుతుంది. కరోనా సమయంలో కేవలం మాస్క్ అడిగిండేటటువంటి పాపానికి దళిత డాక్టర్ అయినటువంటి సుధాకర్ గారి మరణించేంత వరకు కూడా మీ పార్టీ ప్రవర్తన దళిత సమాజం మీద మీకున్నటువంటి అభిమానం ఏపాటిదో తెలియజేస్తుంది. అదేవిధంగా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు అతి కిరాతకంగా చంపబడి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేసిన తరువాత అనంతబాబుని మీ పార్టీ సత్కరించిన తీరు దళిత సమాజం యొక్క మాన ప్రాణాలు మీ దృష్టిలో ఎంత చులకనో కూడా తెలియజేస్తుంది. మీ ప్రభుత్వ హయాంలో ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉపయోగించిన తీరు చూశాక దళిత సోదరులను, దళిత సమాజంను మిగిలిన వర్గాల నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారే కానీ మిగిలిన వర్గాలకు దళిత సమాజాన్ని దగ్గర చేసి ఇరువురి మధ్య అంతరాలను ఒక ప్రభుత్వ అధినేతగా చెరిపివేసేటటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా మీరు చేపట్టకపోవడం దళిత సమాజం చేసుకునేటటువంటి దురదృష్టం. అంబేద్కర్ విదేశీ విద్య అనేటటువంటి ఒక కార్యక్రమానికి జగన్ విదేశీ విద్య అనేటటువంటి నామకరణం చేసి తద్వారా అంబేద్కర్ గారి కంటే నేనే గొప్పవాడిని అని మీరు ఆ సమాజానికి ఏమైనా సందేశం ఇవ్వదలుచుకున్నారా అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు దళిత సమాజం కోసం, అభివృద్ధి కోసం, వారి అభ్యున్నతి కోసం తీసుకునేటటువంటి కార్యక్రమాలు, నిర్ణయాలు ఎన్నో. అత్యంత సమస్యాత్మకమైనటువంటి ఎస్సీ వర్గీకరణను ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా వర్గీకరణ సమస్య పరిష్కారానికి బాటలు వేసి దళిత సమాజానికి సాంఘిక న్యాయం చేసిండేటటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. దళిత సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడం కోసం జస్టిస్ పున్నయ్య కమిషన్ గారిని వేసి ఆ కమిషన్ సూచించిన 42 సిఫారసులను అమలుపరిచి దళిత అభివృద్ధికి పాటుపడిన గొప్ప నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. పేద దళిత విద్యార్థుల కొరకు అంబేద్కర్ విదేశీ విద్య అనే కార్యక్రమం రూపొందించి దళిత విద్యార్థుల విదేశీ విద్య కళను సాకారం చేసిండేటటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను 40,000 కోట్ల రూపాయలు కేవలం వారి అభివృద్ధి కోసమే ఖర్చు చేసిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారిది. ఈ కార్యక్రమాలన్నింటినీ చూస్తే దళితులు నా మేనమామలు అని దళిత ఓట్ల కోసం చెప్పుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దళిత ద్రోహిగా మిగిలితే సమాజంలో దళితుల పట్ల ఉన్న వివక్షను రూపం మార్చేటటువంటి ప్రయత్నం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు దళిత బాంధవుడిగా మిగిలాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా
డాక్టర్ సుధాకర్ గారి మరణం వరకు హింసించిన తీరు, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని డోర్ డెలివరీ చేసినటువంటి మీకు, బాలయోగి గారిని, ప్రతిభా భారతి గారిని పార్లమెంటు అసెంబ్లీ స్పీకర్లుగా చేసిన నారా చంద్రబాబు నాయుడు పరిపాలనకు పోలిక చూస్తే బోత్ కెన్ నెవర్ విల్ బి ద సేమ్ అని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా మా చంద్రగిరి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఉండగానే గౌరవ నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా పదవి వచ్చినందుకు కూడా కార్యకర్తలుగా మేమందరం ఎంతో సంతోషించాం. అదేవిధంగా కేవలం చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా గతంలో ఎన్నో అక్రమ కేసులు మా ఎమ్మెల్యే నాని అన్న గారి పైన కానీ, వారి కుటుంబ సభ్యులపైన కానీ, పార్టీ కార్యకర్తలైన మా పైన కానీ పెట్టినా కూడా మేమందరం కేవలం ఒక్కరి మాట కోసమే ఈ ఎన్నిక అనేది కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ఆ ఒక్కరు ఎవరో కాదు, మా యువ రథసారథి, మా యువగల దీశాలి శ్రీ నారా లోకేష్ గారు. యువగలం సందర్భంగా మా సొంత నియోజకవర్గాన్ని మనం గెలిపించుకుందాం, అభివృద్ధిని నేను చూసుకుంటాను అని చెప్పని ఆ రోజు మాట ఇచ్చి ఈరోజు మా నియోజకవర్గ వ్యాప్త అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున మీరందరూ మాకు అవకాశం కల్పిస్తున్నాను సార్. అదేవిధంగా ఎన్ని రకాల ఇబ్బందులు, అవమానాలు జరిగినా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొని మళ్ళీ 2029లో నారా చంద్రబాబు నాయుడు అనే ఒక మాట కోసం యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా అందరం కూడా మేము కృషి చేసి మళ్ళీ మా చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసే విధంగా మేము ప్రవర్తిస్తాం సార్. అదే కాకుండా ఇంకో చిన్న విషయం సార్, మా చంద్రగిరి నియోజకవర్గం కార్యకర్తల పైన ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టినా, అక్రమ కేసులన్నీ కూడా గుర్తొస్తున్నా కూడా ఈరోజు కూడా చంద్రగిరిలో కులాల మధ్య కానీ, మతాల మధ్య కానీ, పార్టీల మధ్య కానీ చిచ్చు పెడుతూ అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ కేవలం చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, మా ఎమ్మెల్యే నాని అన్న గారు ఇచ్చిండే మాట ప్రకారమే మేమందరం నడుచుకుంటున్నాం సార్. భవిష్యత్తులో కూడా మేమందరం ఇదే రకంగా పాటుపడుతూ మీ మాట మేము తప్పకుండా మీ అందరికీ కూడా మరొకసారి చంద్రగిరి నియోజకవర్గ విజయాన్ని కానుకగా ఇస్తామని చెప్పని ఈ మహానాడు సభా వేదికగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎక్కడో తలకోన అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉండే ఒక కుగ్రామం నుంచి ఒక వ్యక్తి ఈరోజు ఇంతటి సభా వేదికపై ఇంతమంది అతిరథ మహారథుల మధ్య మాట్లాడే అవకాశం, ఈ గుర్తింపు ఇచ్చిండేటటువంటి మా పంచాయతీ, మా మండల, మా చంద్రగిరి నియోజకవర్గ కార్యకర్తల అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. నిరంజన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దీనితో 3వ తీర్మానం తెలుగుదేశం పార్టీ సంక్షోభాలు మరియు పోరాటాలు ఈ మహానాడు వేదిక ద్వారా ఆమోదం తెలియజేస్తూ ఇప్పుడు తరువాత తీర్మానం